పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా కోనసీమ మధ్యలో గల వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం స్థానికుల చిరకాల స్వప్నంగా మారింది. ప్రజల ఆకాంక్ష, ఎన్నో ఏళ్ల కోరిక, దశాబ్దాల డిమాండ్ ఈ వశిష్ట వారధి. ఈ వారధి నిర్మాణానికి ప్రజల ఎదురు చూపులు, ఎన్నో నిరసనలు. వారధి నిర్మాణంతో సమీప ప్రాంతాల్లో అభివృద్ధికి చేరుతాయని ప్రజల ఆశ. ప్రజాప్రతినిధులచే పలుసార్లు జరిగిన శంకుస్థాపనలు కానీ వశిష్ట వారధి పనులు కానీ ఈ వారధి నిర్మాణానికి ఎన్నో ఏళ్లుగా నెలకొన్న చిక్కులు ఇప్పుడు వీడిపోయాయి. ప్రజల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరి నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణానికి నెలకొన్న అడ్డంకులకు లైన్ క్లియర్ అయిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, తూర్పు గోదావరి జిల్లా కోనసీమ మధ్యలో గల వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ. తొలిసారిగా ఈ పనులకు 1986లో నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత 2004లో మీరురేవుల మధ్య వారణాసి తరహాలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించాలని 2004లో మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శంకుస్థాపన చేశారు. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. చివరికి 2007లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మూడోసారి శంకుస్థాపన చేశారు. కానీ సర్వేతో సరిపుచ్చారు. సకినేటిపల్లి మధ్య గోదావరి నదిపై వశిష్ట వారధి నిర్మాణం అనేది ఈ తీర ప్రాంత ప్రజల చిరకాల కోరిక. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదు, 4 దశాబ్దాల కాలం నాటిది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఈ వంతెన నిర్మాణాన్ని రాజకీయ అంటే ఒక ఎన్నికల్లో వాగ్దానంగా చేస్తూ ఉన్నారు. అయితే వంతెన నిర్మాణం పూర్తి కావట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసి ఆగిపోయిన పని ఏదైనా ఉందంటే ఈ వశిష్ట వారధి మాత్రమే. అయితే నర్సాపురం, సకినేటిపల్లి మధ్య ఈ వారధి నిర్మించవలసిన పరిస్థితిలో గత ప్రభుత్వం రాజులంక, గుడిమూల మధ్య ఈ వారధి నిర్మాణానికి అప్పుడు ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. దానికి 490 కోట్లు కూడా కేటాయించారు. అయితే టెండర్లో జరుగుతున్న పరిస్థితుల్లో ఒక రైతు కోర్టుకి వెళ్తే మొత్తం కోర్టు లిటిగేషన్తో ఆ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్రం విడిపోయిన అనంతరం 2023 సుమారు 494 కోట్లతో రాజులంక వద్ద వంతెన నిర్మాణానికి గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. కోనసీమ జిల్లా దిండి నుంచి నర్సాపురం మండలం సీతారాంపురం వరకు 216 బైపాస్ రోడ్డును ఈ వంతెనకు అనుసంధానంగా నిర్మించాలని ప్రతిపాదించారు. సుమారు 23 కిలోమీటర్లు నిర్మించే రోడ్డుకు అవసరమయ్యే భూ సేకరణ కూడా 95% పూర్తి చేశారు. కానీ వంతెన నిర్మాణంపై ఓ రైతు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంతెన నిర్మాణం పెండింగ్ లో పడింది. వశిష్ట నది మీద బ్రిడ్జి నిర్మాణం విషయమై ఈ రోజు వరకు ఉన్నటువంటి వివాదాన్ని గత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు క్లియర్ చేసి ఉంది. దానివల్ల దీనికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఈ బ్రిడ్జి ఆవశ్యకత అనేది దశాబ్దాల తరబడి ఆనాటి రామలింగరాజు గారు కానీ, అవతారం గారు కానీ, అలాగే పెద్దల సుబ్బారాయుడు గారు కానీ ఇత్యాది నాయకులందరికీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని శంకుస్థాపనలు చేసినప్పటికీ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం ముందుకెళ్ళి ఉండలేదు. అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రసాద్ రాజు గారు బ్రిడ్జి నిర్మాణం మీద ఆయన చేసినటువంటి కృషితో వేళ సకినేటిపల్లి వైపు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. టెండర్లు పెరగడం జరిగింది, వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెండర్లు దక్కించుకున్నటువంటి మైటాస్ కంపెనీ ఇక్కడ సంబంధిత మెటీరియల్ కూడా దింపి పనులు ప్రారంభించబోయే దశలో ఆ మైటాస్ కంపెనీ సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల ఆ నిర్మాణం ఆగిపోయింది. అయితే గత వైసీపీ హయాంలో రామేశ్వరం, రాజులంక మధ్య భూసేకరణ చేపట్టారు. 550 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమయంలో కోనసీమ జిల్లాకు చెందిన ఓ రైతు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వంతెన నిర్మాణంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వశిష్ట వారధి నిర్మాణ పనులు ఆగిపోయాయి. టెండర్లు కూడా తెరవలేదు. దీంతో ఎన్నో ఏళ్ల ప్రజల చిరకాల కోరిక నిర్వీర్యమైపోయింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. వంతెన నిర్మాణంపై వేసిన పిటిషన్ను కొట్టవేస్తూ తీర్పిచ్చింది. మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈ రోజున ఏదైతే చిరకాల వాంఛ వశిష్ట వారధి ఏదైతే కోర్టు కేసుల్లో కొంతమంది రైతులు వేసి దాన్ని ఆపడం జరిగింది, దాన్ని ఈ రోజున క్లియరెన్స్ రావడం చాలా ఆనందం. ఎందుకంటే నరసాపురానికే
ఎప్పటి నుంచో చిరకాల వాంచది. ఎట్టి పరిస్థితుల్లో మనకు నరసాపురం అభివృద్ధి చెందాలి అని అంటే వశిష్ఠ వారధి కట్టాలి అనేసి గత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వస్తున్న ఆనవాయితీ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, కానీ వారధి అంటూ పడటం జరగలేదు. కానీ ఈ రోజున ఏదైతే ఎవరో కోర్టులో కేసు వేయటం, దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని కొట్టివేయడంతో మళ్ళీ దాన్ని తెర మీదకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నర్సాపురం సకినేటిపల్లి గోదావరి నదిపై వశిష్ఠ వారధి నిర్మాణం సమస్య ఈనాటిది కాదు, 4 దశాబ్దాల కాలం నాటిది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఈ వంతెన నిర్మాణాన్ని ప్రజా ప్రతినిధులు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. కానీ వంతెన నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతేకాదు, ముఖ్యమంత్రులు సైతం శంకుస్థాపన చేసి ఆగిపోయిన పని ఏదైనా ఉందంటే ఈ వశిష్ఠ వారధి మాత్రమేనని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో దూసుకెళ్తోంది. దీంతో ఈసారైనా వశిష్ఠ వారధి పూర్తవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.